ఆస్తులకి సంబంధించి ఎన్నో వివాదాలు జరుగుతుంటాయి. అది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పిల్లలకైతే ఏంటి, లేకపోతే అన్నదమ్ములకైతే ఏంటి, లేకపోతే ఒక ఇంట్లో ఉన్నటువంటి బ్రదర్స్, సిస్టర్స్‌కైతే ఏంటి. ఆస్తులకి సంబంధించి ఎన్నో వివాదాలు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి ఎన్నోటువంటి అనుమానాలు కూడా ఉంటాయి. అటువంటి అనుమానాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రాజంపేట రామబ్రహ్మ సార్, హైకోర్టు అడ్వకేట్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో కాసేపు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఆస్తులకి సంబంధించి టాపిక్ అనేది మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్ద టాపిక్ సార్. అందులో చాలా లోసుకులు ఉంటాయి అండ్ అలాగే చాలా డౌట్స్ ఉంటాయి సార్. సో అందులో భాగంగా ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇంటి పెద్ద ఆయన చనిపోయారు అండ్ చనిపోయే ముందు ఆయన ఎటువంటి వీలునామా కూడా రాయలేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ వారసులు ఆస్తిని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇంటి పెద్దకి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారంగా ఆ పెద్ద ఆయనకి ఆస్తి ఏ విధంగా సంక్రమించిందో అనేది చూడాలి. ఆ వ్యక్తికి అతని తండ్రి ద్వారా వస్తే అప్పుడేమవుతుందంటే పాత ఎనాక్ట్మెంట్ ప్రకారంగా సెక్షన్ 6 ప్రకారంగా నోషనల్ పార్టీషన్ అని ఉంది. హెచ్యుఎఫ్ అంటాం, హిందూ అన్డివైడెడ్ జాయింట్ ప్రకారంగా ఓన్లీ మగవాళ్ళకి చెల్లుబాటు అవుతుంది తప్పించి ఆడవాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత ఎన్టీ రామారావు ఎనాక్ట్మెంట్ ప్రకారంగా 1983 29A అమెండ్మెంట్ చేయడం వల్ల వెసులుబాటు స్టేట్ గవర్నమెంట్ కల్పించారు. సెంట్రల్ ఎనాక్ట్మెంట్లో ఎనాక్ట్ చేసుకోవడానికి. దాంట్లో ఏంటంటే ప్రిపోజిటరీకి చనిపోయిన వ్యక్తికి ఒక భాగాన్ని కల్పిస్తూ ఆ భాగంలో నుంచి అందరికీ భార్య పిల్లలకి మళ్ళీ మగవాళ్ళకు కూడా సంక్రమిస్తుంది. కానీ పూర్వం ఏంటంటే 1956 ప్రకారంగా ఏ వ్యక్తి పెద్ద వ్యక్తి చనిపోతే, ఇంటి పెద్ద ఆయన చనిపోతే ప్రాపర్టీ అనేది ఓన్లీ మగవాళ్ళకే చెల్లుబాటు అవుతుంది. సెక్షన్ 6 అనేది ఏంటంటే ఇఫ్ మేల్ డైడ్ ఇంటర్స్టేట్, ఒక వ్యక్తి అంటే మగతను చనిపోతే ఆ ప్రాపర్టీ షెల్ బి డివైడ్ ఆన్ ద మేల్ సర్వింగ్ మెంబర్స్ నాట్ ఇన్ అకార్డింగ్ దిస్ యాక్ట్. అంటే సెక్షన్ 8 ఏం చెబుతుందో ఆ విధంగా కాకుండా ఓన్లీ మగవాళ్ళకే హక్కు కలిగించబడం జరిగింది. అయితే సార్, మనం ఇక్కడ వారసుల గురించే మాట్లాడుకుంటాం కానీ భర్త అనే ఆయన చనిపోతే భార్యకి అందులో వాటా ఉండదంటారా? ఇప్పుడు భర్త చనిపోతే భర్త యొక్క వాటాని భార్య అమ్ముకోకూడదంటారా? పూర్వము ఆమెకి ఎంజాయ్మెంట్ చేసే హక్కు కలిగి ఉన్నారు, కానీ ఆమెకి అమ్మే హక్కు లేదు. కానీ 2005 అమెండ్మెంట్ జరగడం వల్ల దాంట్లో ఏంటంటే ప్రాపర్టీ ఆమెకు కూడా ఒక భాగాన్ని కలిగించినారు. ఇంతకుముందు ఓన్లీ మగవాళ్ళకి. ఉదాహరణకి ఒక అతను చనిపోతే అతనికి భార్య ఆడపిల్లలు ఉన్నప్పుడు అతని జీవితాంతము భార్య పిల్లలు దాన్ని అనుభవించే హక్కు కలిగి ఉంటారు. తదనంతరము ఆ ప్రాపర్టీ అన్నదమ్ములకు పోయేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ప్రాపర్టీ అతనికి వచ్చిన భాగం అంతా ఆ భార్యకి పిల్లలకి సంక్రమిస్తారు. ఓకే. సో ఇన్ కేస్ సార్, ఆ ఇంటి పెద్దకి ఆయన చనిపోయిన వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. సో ఇప్పుడు మొదటి భార్య పిల్లలతో సమానంగా రెండో భార్య పిల్లలకి కూడా వాటా వస్తుందంటారా? అందరికీ వస్తుంది. ఎంతమంది భార్యలు ఉంటారో అంతమంది భార్యలు కలిపి ఒక భాగము, రెండో భార్య పిల్లలు మొదటి భార్య పిల్లలు కలిపి అందరికి భాగాలు. ఉదాహరణకి మొదటి భార్యకి 3 పిల్లలు, రెండో భార్యకి 2 పిల్లలు ఉన్నప్పుడు మొత్తం 6 భాగాలు విభజించాలి. ఎందుకంటే 2 భార్యలు కలిపి ఒక భాగము, రెండో భార్య పిల్లలు 2, మొదటి భార్య పిల్లలు 3 అయినప్పుడు 6 భాగాలు విభజించి ఇస్తారు. ఓకే. సో ఇక్కడ సార్ ఎక్కువ మనకి తాత ఆస్తికి సంబంధించి వారసులు మనవాళ్ళు అంటారు. సో తాత ఆస్తి అలాగే తండ్రి ఆస్తి మీద ఇద్దరికి సమానమైన వాటా ఉంటుందా సార్? తండ్రి స్వార్జితం అయితే కొడుకుకి ఏమీ హక్కు ఉండదు. ఓకే. తండ్రి ఒకవేళ తాత ఆస్తి నుంచి సంక్రమించి వేరే ఆస్తులు దాన్ని అతను కొనగలిగినప్పుడు ఈ ప్రాపర్టీ కూడా దాంట్లోనే కలిపేస్తారు. కామన్ హార్చ్ పాస్ అంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ప్రాపర్టీలో మనమడి అంటే ఇతని యొక్క కొడుక్కి హక్కు కలిగి ఉంటాడు. సో వితౌట్ సిగ్నేచర్ ఆఫ్ ది, అంటే ఆ తండ్రి అమ్మినప్పుడు కొడుకు సంతకం లేకుండా అమ్మలేదు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ అదేమన్నా అంటే కోపాస్ని రిటర్న్. పుట్టుకతోనే హక్కు కలిగి ఉండడము మనమడు. అంటే ప్రిపోజిటర్ సన్ అంటే ప్రిపోజిటర్ చనిపోయినప్పుడు అతని తండ్రి అంటే ఎవరైతే సన్ ఉన్నాడో అతను అమ్మినప్పుడు ప్రాపర్టీ ఏంటంటే అమ్మినప్పుడు మనమడు వచ్చి సంతకం పెట్టాలి. అందుకని పుట్టుకతోనే హక్కు ఇవ్వగలిగింది హిందూ సక్సెషన్ యాక్ట్లో మనమడికి ఇచ్చారు. రీసెంట్గా అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే 2005 అమెండ్మెంట్లో మనమరాలు కూడా హక్కు కలిగించినారు. సో ఇప్పుడు తండ్రి అమ్మాలి అంటే ఖచ్చితంగా కూతురి సంతకం తీసుకొని అమ్మాలి. ఇంతకుముందు అది లేదు, ఓన్లీ మనమడేకే హక్కు కలిగించారు. అయితే ఇన్ కేసు ఇప్పుడు అందరూ మీరు చెప్తుంది ఏంటంటే జెంట్స్ కి ఎక్కువ వాటా ఉంటుంది అంటున్నారు. ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు అందరు సమానం అయిపోయారు. అంటే చట్టం ఇంతకుముందు చేసినప్పుడు అంటే మాతృస్వామిక వ్యవస్థ మంది, పితృస్వామిక 2 వ్యవస్థలు ఉన్నాయి. మనంతా కూడా పితృస్వామిక వ్యవస్థ. పితృస్వామిక వ్యవస్థ అంటే తండ్రియే మూలాధారం ఇంటికి. కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని ఎనాక్ట్మెంట్ జరిగింది.
రాను రాను అన్ని మారింది కాబట్టి ఈక్వల్ స్టేటస్ ఇవ్వడం జరగడం వల్ల ఇప్పుడు ఫిమేల్ కూడా రైట్ అనేది ఇచ్చారు. ఇంతకుముందు ఏంటంటే సెక్షన్ 14 అనేది లిమిటెడ్ ఎస్టేట్ ఉండే, దాని ఇప్పుడు ఫుల్ రైట్స్ ఇచ్చారు. అంటే భర్త చనిపోయినప్పుడు ఆమె దాన్ని అనుభవించే హక్కు కలిగి ఉంటుంది కానీ అమ్మే హక్కు లేదు. కానీ ఓవర్ ఆ పీరియడ్లో ఏంటంటే అవన్నీ మారినాయి. ఇప్పుడు ఆమెకు కూడా అమ్మే హక్కు కలిగి ఉంటుంది, దానం చేసే హక్కు కలిగి ఉంటారు. ఆ ప్రాపర్టీ ఆయన ఏమైనా చేయగలుగుతుంది. అయితే ఇప్పుడు భర్త చనిపోతే భార్య తల్లి అనుమతి లేకుండా వారసుల ఆస్తిని అమ్ముకోవచ్చు అంటారా? లేరు. ఎందుకంటే వాళ్ళు అమ్మదలుచుకున్నప్పుడు వాళ్ళ భాగం వరకు చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ అమ్మినా, ఉదాహరణకు ఒక ఎక్స్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు మిగతా పిల్లలు అమ్మినప్పుడు వాళ్ళ హక్కు వరకే అంటే కొనుక్కున్న వ్యక్తికి అన్యక్రాంతం అవుతుంది తప్పించి ఈమె హక్కు మాత్రం పోదు. ఆమె సంతకం మ్యాండేటరీగా కావాలి. ఆమె సంతకం లేకుండా అమ్మినా చెల్లుబాటు కాదు, అంతవరకు చెల్లుబాటు కాదు. అండ్ ఇక్కడ అమ్మ ఆస్తి అంటే ఇక్కడ భర్తతో సంబంధం లేదు సార్. కొంతమందికి ఏంటంటే వాళ్ళ పుట్టింటి వల్ల రావచ్చు, లేకపోతే ఇన్ కేస్ ఆవిడ ఏమైనా వ్యాపారం పెట్టుకొని కూడా కొన్ని ఆస్తులు అనేది కొనుక్కోవచ్చు. సో ఆ ఆస్తి మీద ఎవరికి వాటా ఉంటుంది సార్? తల్లి కొడుక్క కూతురుకా? ఇద్దరికి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సెక్షన్ 15 అదే, దీంట్లో 2 ఉన్నాయి. ఒకటేమో సెక్షన్ 8 అనేది ఒక మేల్ చనిపోతే ఏ విధంగా పంచాలి, సెక్షన్ 15 అనేది ఒక ఫిమేల్ చనిపోతే, ఆడమనిషి చనిపోతే ఏ విధంగా పంచాలి. కానీ సెక్షన్ 16 చెప్తుందంటే ఆ ఫిమేల్కి అంటే ఆ ఆడమనిషికి ఏ విధంగా సంక్రమించింది. ఆమె స్వార్జితం అయితేనేమో ఆమె ఏమన్నా చేసుకోవచ్చు, దీంట్లో కోపాషనరీ రాదు. మళ్ళా అంటే తాత ఆస్తిలో మనవడికి హక్కు ఏదైతే మనం క్లెయిమ్ చేస్తున్నామో ఫిమేల్ దగ్గరకు వచ్చేసరికి ఆ ఇష్యూ రాదు. ఎందుకు రాదు అంటే ఆమె ఎక్కడి నుంచి సంక్రమించింది, భర్త దగ్గర నుంచి వచ్చిందా, అత్తమామలు ఇచ్చారా, తల్లిదండ్రులు ఇచ్చారా, దాన్ని బేస్ చేసుకొని ఆమె తదనంతరం ఏ విధంగా దాన్ని పంచాలనేది చూడబడుతుంది. ఓకే. సో మేల్కి వచ్చే డిఫరెన్స్ ఏంటంటే అతనికి తండ్రి దగ్గర నుంచి వస్తే ఖచ్చితంగా మనమడు సంతకం పెట్టాలి, ఈ కొడుకు సంతకం పెట్టాలి. కానీ అదే ఫిమేల్ దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాపర్టీ ఆమెకు సొంతగా స్వార్జితం అయితే తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తే కోపాషనరీ రైట్ అనేది రాదు. పుట్టుకతో వచ్చే హక్కు వీళ్ళకి రాదు. ఎందుకంటే దాని యొక్క విధానము, దాని యొక్క ఇంప్లికేషన్ అన్ని వేరుంటాయి. ఓకే. సో ఇన్ కేస్ సార్ అంటే ఇప్పుడు భార్యకి ఆస్తి ఉంది, భార్య చనిపోతే ఆ ఆస్తికి భర్త వారసుడు అవుతారా సార్? పిల్లలతో పాటు భర్త కూడా వారసుడే, ఒక భాగం ఇస్తారు ఆయనకు కూడా. ఓకే. అందుకని సెక్షన్ 15 అనేది చూస్తాం. సో ఎవరికి దాన్ని పంచాలనేది దాంట్లో చెప్పబడింది. దాంట్లో మళ్ళీ మూలం ఏంటంటే ఆమెకి ఏ విధంగా సంక్రమించింది అనేది చూడాలి. ఉదాహరణకు ఒక కేసు చెప్తాను. 2 అన్నదమ్ములు ఉన్నారు. పెద్ద అతనికి పిల్లలు లేరు, రెండో తమ్ముడికి పిల్లలు ఉన్నారు. సో అంతకంటే ముందు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు రెండో అతనికి ఉండే పిల్లలు వాళ్ళ ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోయింది. కానీ పెద్ద అతనికి పిల్లలు లేరు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత హక్కు ఎవరికి వచ్చింది, భార్యకి వచ్చింది. భార్య కూడా వీలునామా రాయకుండా చనిపోతే ఇప్పుడు దాంట్లో చూడవలసిన విధానం ఏంటంటే ఆమెకి ప్రాపర్టీ ఎక్కడి నుంచి సంక్రమించింది అంటే భర్త నుంచి వచ్చిందా, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందా. ఉదాహరణకి భర్త దగ్గర నుంచి వస్తే ఈ ప్రాపర్టీ ఎవరికి ఇస్తామంటే మళ్ళీ తమ్ముడి యొక్క పిల్లలకి వెళ్తుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే అందుకనే సెక్షన్ 6కి వచ్చరికి ఏంటంటే ప్రాపర్టీ షాల్ డివాల్వ్డ్ ఆన్ ద సర్వింగ్ మెంబర్స్ అన్నాం. సో ఆ ప్రాపర్టీ ఎక్కడ పోతుందంటే 16 ప్రకారంగా ఆమెకి ఏ విధంగా సంక్రమించిందో చూసుకుంటూ దాని ప్రకారం పంచడం జరుగుతుంది. సో అందుకని ఫిమేల్కి వచ్చేసరికి 2 ప్రొవిజన్స్ ఉన్నాయి, మేల్కి వచ్చేసరికి ఒకటే ప్రొవిజన్ ఉంది. ఇంతకుముందు 6+8 ఉండే, ఇప్పుడు 6 అనేది తీసేసిండ్రు. ఎందుకంటే ఇంతకుముందు HUF అన్నాం, హిందూ అవిభాజ్య కుటుంబం అన్నాం. ఇప్పుడు అది లేదు, ఓన్లీ కోపాషనరీ రైట్ అనేది 2005లో అమెండ్మెంట్ అయింది. 2020లో సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్ ఏమి ఇచ్చారంటే మనమరాలు కూడా పుట్టుకతోనే హక్కు కలిగి ఉన్నారు. దాంట్లో ఇంతకుముందు ఏమన్నారంటే అమెండ్మెంట్ చేసినప్పుడు ఒక్కొక్కరి అభిప్రాయంలో, జడ్జెస్ అభిప్రాయంలో ఆమె అంటే తండ్రి బతికుంటేనే అడిగే హక్కు కలిగి ఉన్నారని ఇచ్చారు. కానీ మన లేటెస్ట్ జడ్జిమెంట్ అంటే 2020 మార్చ్ ఆర్ ఆగస్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే తండ్రి బతికున్నా లేకున్నా సంబంధం లేదు. ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తికి ఆ తండ్రి దగ్గర నుంచి వస్తే అంటే ఈ ఆడపిల్లలకి తాత అవుతారు, మగపిల్లలకి తాత అవుతారు. అంటే వాళ్ళ తండ్రికి ఆస్తి తాత దగ్గర నుంచి వాళ్ళ తండ్రి నుంచి వస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఆడపిల్లలకు కూడా దాన్ని అడిగే హక్కు కలిగి ఉంటారు. ఇంతకుముందు అది లేదు, తండ్రి బతికుంటేనే అడగాలి. ఇప్పుడు అది తీసేసిండ్రు. ఇప్పుడు తండ్రి బతికి ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా దే ఆర్ ఎంటైటిల్ ఫర్ ఈక్వల్ షేర్ ఆన్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఫాదర్ విచ్ ఈస్ ఎక్వైర్డ్ బై హిమ్ ఫ్రమ్ హిస్ ఫాదర్. ఓకే. ఓకే. సో అసలు తాత ఆస్తికి వారసులు మీరు మనవళ్ళు, మనమరాళ్ళు. ఓన్లీ మనమళ్ళే ఉండే, ఇప్పుడు మనమరాళ్ళు కూడా ఇచ్చారు. ఓకే. అసలు తాత ఆస్తిని పొందాలంటే ప్రాపర్ గా వీళ్ళ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి సార్? అయితే దీంట్లో ఏంటంటే ఆస్తి అనేది 2 రకాలుగా ఉంటుంది. అంటే
అగ్రికల్చర్ ల్యాండా లేకపోతే ఇండ్లా. ఉమ్, అగ్రికల్చర్ ల్యాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే పట్టదారు పాస్బుక్లు, రెవెన్యూ రికార్డులో పహానీసు, సేత్వారి ఇవన్నీ ఉంటాయి. సో ఆ అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయ భూమి అయినప్పుడు వ్యవసాయ భూమిలో నుంచి తండ్రి వాళ్ళ ఫాదర్కి వారి ఫాదర్ నుంచి ఏ విధంగా సంక్రమించింది, వారసత్వంగా వచ్చిందా, ఆ డాక్యుమెంట్ల ద్వారా చేస్తాం. ఒకవేళ కొనుగోలు అవుతే, ఉదాహరణకి ఎక్స్ అనే వ్యక్తి తండ్రి దగ్గర నుంచి వచ్చింది, ఆయన్నే ల్యాండ్ 1940లో కొన్నాడు అనుకోండి, ఇల్లు. ఉమ్, ఆయన చనిపోయిన తర్వాత కొడుకు వచ్చింది, కొడుకు దాన్ని అనుభవిస్తున్నాడు, ఆయనకి 4 కొడుకులు ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్టీ చూస్తాం, అంటే అతనికి సంక్రమించిన విధానం ఏంటి, అంటే ఆయనకు తండ్రి కొనుక్కున్నాడా, వారసత్వంగా వచ్చిందా. ఉమ్, సో ఆ పత్రాలను బట్టి దాన్ని విభజించడం జరుగుతుంది. అంటే ఓకే. దాని దృష్టికోణం ఉంటుంది. ఉమ్, ఉమ్.